హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ టీచింగ్. ఈ వీడియోలో మనం వెక్టర్ యొక్క 2 టైప్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి క్లోనింగ్ వెక్టర్, ఇంకొకటి ఎక్స్ప్రెషన్ వెక్టర్. ఫస్ట్ క్లోనింగ్ వెక్టర్. టు జనరేట్ అండ్ మెయింటైన్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ అవర్ DNA ఫ్రాగ్మెంట్ ఆర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్లోనింగ్ వెక్టర్ని ఎందుకు యూస్ చేస్తామంటే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏ జీన్ అయితే హోస్ట్ ఆర్గానిజంలోకి పంపించాలనుకుంటున్నామో దాన్ని జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటాం. మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క మల్టిపుల్ కాపీస్ని మనం హోస్ట్ ఆర్గానిజంలో మెయింటైన్ చేయడం కోసం క్లోనింగ్ వెక్టర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వెక్టర్. టు ప్రొడ్యూస్ మోర్ ప్రోటీన్ ఫ్రమ్ అవర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయ్యి ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఎక్స్ప్రెషన్ వెక్టర్ని మనం యూస్ చేస్తాం. అంటే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక జీన్. ఆ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయ్యి ఆ జీన్ నుంచి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వాలి. అందుకు మనం ఎక్స్ప్రెషన్ వెక్టర్ని యూస్ చేస్తాం. క్లోనింగ్ వెక్టర్ని మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క మల్టిపుల్ కాపీస్ అనేవి హోస్ట్ ఆర్గానిజంలో మెయింటైన్ చేయడం కోసం క్లోనింగ్ వెక్టర్ని చేస్తాం. అలాగే ఎక్స్ప్రెషన్ వెక్టర్ని మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మోర్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఎక్స్ప్రెషన్ వెక్టర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్కి ఏమేమి కలిగి ఉండాలో తెలుసుకుందాం. ఫస్ట్ ORI, ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అంటే ఎక్కడి నుంచి అయితే రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో దాన్ని ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అని అంటారు. నెక్స్ట్ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్. సెలెక్టబుల్ మార్కర్స్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనం పంపించే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హోస్ట్ ఆర్గానిజంలోకి వెళ్ళిందో లేదో ఐడెంటిఫై చేయడానికి మనకి సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో క్లోనింగ్ వెక్టర్కి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉండాలి, సెలెక్టబుల్ మార్కర్స్ ఖచ్చితంగా ఉండాలి, అలానే MCS కూడా ఉండాలి. MCS అంటే మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే ఒక 666 న్యూక్లియోటైడ్స్ అనేవి ఒకదానికొకటి లింకప్ అయ్యి ఒక పాలీలింకర్ లాగా తయారవుతుంది. దాన్నే మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అని అంటారు. మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్లో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ వాడి ఒక సర్టెన్ ప్లేస్లో మనం కట్ చేస్తాం. ఆ ప్లేస్లో మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇన్సర్ట్ చేస్తాం. అందుకు మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అనేవి ఖచ్చితంగా క్లోనింగ్ వెక్టర్కి ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వెక్టర్కి ఏమేమి ఉండాలో తెలుసుకుందాం. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఖచ్చితంగా ఉండాలి, సెలెక్టబుల్ మార్కర్స్ ఖచ్చితంగా ఉండాలి, MCS అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. సేమ్ క్లోనింగ్ వెక్టర్కి ఏమేమైతే కలిగి ఉండాలో ఎక్స్ప్రెషన్ వెక్టర్కి కూడా అవే కలిగి ఉండాలి. కాకపోతే ఎక్స్ట్రాగా ఇంకొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. వాటిని రెగ్యులేటరీ ఎలిమెంట్స్ అంటారు. రెగ్యులేటరీ ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్ వెక్టర్కి ఉండాలి. ఒకటి ప్రమోటర్ ఎందుకు ఉండాలంటే మనకి ఎక్స్ప్రెషన్ వెక్టర్లో జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ వెక్టర్లో ఖచ్చితంగా ప్రమోటర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? DNA నుంచి mRNA నుంచి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఇప్పుడు మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటి? DNA. సో ఇప్పుడు DNA నుంచి mRNA అనేది ప్రొడ్యూస్ అవుతుంది. mRNA ప్రొడ్యూస్ అవ్వాలంటే mRNAని ఎవరు సింథసిస్ చేస్తారు? RNA పొలిమరేజ్ సింథసిస్ చేస్తుంది. RNA పొలిమరేజ్ mRNAని సింథసిస్ చేయాలంటే ఫస్ట్ RNA పొలిమరేజ్ అనేది ప్రమోటర్ రీజియన్లో బైండ్ అవ్వాలి. బైండ్ అయిన తర్వాతే అది mRNAని సింథసిస్ చేయగలదు. సో RNA పొలిమరేజ్ అనేది ప్రమోటర్ రీజియన్లో బైండ్ అయితేనే mRNAని సింథసిస్ చేయగలదు. సో mRNA అనేది ప్రమోటర్ రీజియన్లో బైండ్ అవ్వాలి కాబట్టి ప్రమోటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎక్స్ప్రెషన్ వెక్టర్లో. నెక్స్ట్ ఎన్హాన్సర్ ఎందుకంటే RNA పొలిమరేజ్ యొక్క ఫంక్షన్ని ఎన్హాన్స్ చేయడానికి ఎన్హాన్సర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ టెర్మినేషన్ సిగ్నల్. ఇది ట్రాన్స్క్రిప్షన్ని స్టాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రిపోర్టర్ జీన్స్ ఎందుకంటే జీన్ ఎక్స్ప్రెషన్ని మానిటర్ చేయడం కోసం రిపోర్టర్ జీన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో క్లోనింగ్ వెక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం? మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క మల్టిపుల్ కాపీస్ని హోస్ట్ ఆర్గానిజంలో మెయింటైన్ చేయడం కోసం. అదే ఎక్స్ప్రెషన్ వెక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం? మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మోర్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. క్లోనింగ్ వెక్టర్కి ఇవన్నీ ఉండాలి, ఎక్స్ప్రెషన్ వెక్టర్కి ఇవి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్.
ఓన్లీ ఒక ఎగ్జాంపులే మెన్షన్ చేశాను. క్లోనింగ్ వెక్టర్కి ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్ వెక్టర్కి ఒక ఎగ్జాంపులే మెన్షన్ చేశాను. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ క్లోనింగ్ వెక్టర్ యొక్క ఎగ్జాంపుల్ PBR 322. ఎక్స్ప్రెషన్ వెక్టర్కి PET వెక్టర్స్, అది PET 28A, PET 30A.